తెలంగాణ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. గత 2 రోజుల నుంచి తెలంగాణలో చాలా చోట్ల కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఎంతో సంబరపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఎక్కువగా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. కేవలం అడపదడపు మాత్రమే వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా ఓ మోస్తారు వర్షాలు పడడం పట్ల ముఖ్యంగా పత్తి రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మే చివరి వారంలో, జూన్ మొదటి వారంలో కురిసినటువంటి వర్షాలకు పత్తి విత్తనాలు నాటినటువంటి రైతులకు పెరిగినటువంటి విత్తనాలు, మొలకెత్తిన విత్తనాలు ఏపుగా పెరగడానికి ఖచ్చితంగా మళ్ళీ వర్షం అవసరం ఉంది. దీంతో కురుస్తున్నటువంటి వర్షాలకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడింది. దీంతో తెలంగాణలో మనకు గణనీయమైనటువంటి మార్పులు వాతావరణంలో కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు రైతన్నలకు చాలా ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు కురవడం వల్ల భూమి సాగును సిద్ధం చేసినటువంటి రైతులు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలతోటి చాలా సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఎందుకంటే మనకు తెలంగాణకు ముఖ్యమైనటువంటి రంగం వ్యవసాయ రంగం. సకాలంలో సరిపడ వర్షాలు కురిస్తేనే ఆర్థిక వ్యవస్థ కూడా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెరుగైనటువంటి వర్షపాతం పడాలి. వర్షపాతం పడితేనే పంటలకు దిగుబడులు పెంచి రైతులకు ఆదాయం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో దీంతో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వలన ఎక్కువగా ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా భారీగా వర్షాలు పడాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రభుత్వం గాని ఇటు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి గణాంకాల ప్రకారము 51% లోటు వర్షపాతం ఉంది. పత్తి సాగు విస్తీర్ణం కూడా ఇప్పటి వరకు ఇంకా ఎక్కువగా సాగు కాలేదు. చాలా లక్షల ఎకరాల్లో కూడా ఇంకా పత్తి విత్తనాలు కూడా నాటాల్సి ఉంది. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఇటు వరి నాట్లు వేసే సమయం ఆసన్నమైంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ఇక మళ్ళీ పొలాలు దున్నడము, వరి నాట్లు వేయడము మళ్ళీ ప్రారంభమవుతుంది. దానికి తోడు మిర్చి పంట, పసుపు పంట సాగు కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా నీరే ఆధారం. వ్యవసాయ రంగానికి, వ్యవసాయానికి, పంటలకు ప్రధానంగా నీరే ఆధారం. ఈ నీరు కూడా ఎక్కువగా మన తెలంగాణలో వర్షాన్ని ఆధారంగా చేసుకునే పండే అవకాశం ఉంటుంది. భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా, చెరువులు ఉన్నప్పటికీ కూడా, మినీ మైనర్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఆయకట్టు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కేవలము వర్షాన్ని ఆధారంగా చేసుకుని పండేటువంటి సాగు ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా పత్తి పంట అనేది వర్షాన్ని ఆధారంగా చేసుకుని రైతులు పండిస్తారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం వర్షాధార పంటగా మాత్రమే పత్తిని పండిస్తారు. మిగతా బోర్లు ఉన్న దగ్గర, బావులు ఉన్న దగ్గర ఆయకట్టు అంటే ప్రాజెక్టుల ఆయకట్టు ద్వారా వచ్చేటువంటి ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ఆయకట్టు కింద ఎక్కువగా వరి పంటను పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న చోట్ల మన పసుపు, మిర్చిని పండిస్తారు. సో ఇలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా వర్షం పడాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉందని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.
సో ఇప్పటి వరకు సునీత వర్షం పడుతుంది, అంటే వాతావరణ శాఖ చెప్పిన ప్రకారము, ఐఎండి చెప్పిన ప్రకారం వర్షం పడుతుంది, కానీ అది భారీ వర్షానికి మాత్రం దారి తీయడం లేదు. అంటే కుండపోతగా వర్షం ఇప్పటి వరకు ఎక్కడ కూడా పడలేదు. కేవలం హైదరాబాద్ సిటీని తప్పిస్తే మిగతా చోట్ల కూడా ఈ సీజన్ లో, వర్షాకాలం సీజన్ ప్రారంభమైనటువంటి ఈ తరుణంలో ఎక్కడ కూడా కుండపోతగా వర్షం పడలేదు. కేవలము వేసవి కాలము మే చివరిలో అప్పుడు మనకు మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాలో, నర్సంపేట ఆ ప్రాంతాల్లో మాత్రమే భారీగా వర్షం పడింది. అప్పుడు పడ్డ వర్షం కూడా రైతులకు నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా వరికి సంబంధించినటువంటి ధాన్యము కొనుగోలు చివరి దశ ఉన్న నేపథ్యంలో అప్పుడు కురిసినటువంటి భారీ వర్షాలకు వరి ధాన్యం తడిసింది, వరదకు వడ్లు కొట్టుకుపోయాయి. సో అది అంత ఉపయోగకరమైనటువంటి వర్షం ఆ సిచ్యువేషన్ లో కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలు పడాలి. ఎందుకంటే చెరువులు కూడా చాలా డ్రైగా ఉన్నాయని చెప్పవచ్చు. మేజర్ ప్రాజెక్టులు అన్నిట్లో కూడా ఎక్కడ కూడా ఎక్కువగా వాటర్ లేవు. దాంతో పాటు ఇప్పటి వరకు నదులు ప్రవహించలేదు, వాగులు ప్రవహించలేదు. ఎందుకంటే తెలంగాణలో వాగుల పైన కూడా అక్కడక్కడ మనకు చాలా చోట్ల కూడా మినీ చెక్ డ్యాంలు నిర్మించారు కాబట్టి వాటికి ద్వారా కూడా సాగునీరు అందే అవకాశం ఉంది. సో ఇటు వాగులు ప్రవహించినా, నదులు ప్రవహించినా భారీగా వర్షపాతం నమోదైనప్పటికీ కూడా, ఎందుకంటే భూగర్భ జలాలు పెరుగుతాయి, భూమిలో తేమ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకునే అవకాశం రైతన్నలకు ఉంటుంది. దాని ద్వారానే పంటలు సాగులోకి వస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. భారీగా కుండపోతగా వర్షం పడాలి, విస్తారంగా కూడా వర్షం పడాలి. సో మనకు తెలంగాణకు ప్రధానంగా రెండు ప్రధాన నదులు ఉన్నాయి. అటు కృష్ణా నది, ఇటు గోదావరి నది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఎక్కువగా వరద మనకు ప్రారంభం కాలేదు, వర్షం పడలేదు. గోదావరి నదికి తెలంగాణలో వర్షాలు ఎంత ముఖ్యమో మహారాష్ట్రలో కూడా వర్షాలు పడడం అంతే ముఖ్యం. ఎగువన కురిసినటువంటి మహారాష్ట్ర వర్షాల ద్వారానే గోదావరి నది ఉరకలు వేస్తూ తెలంగాణకు ప్రవేశించి కిందికి దిగువకు వెళ్తుంది. సో ఈ పరిస్థితులలో మనకు అటు మహారాష్ట్రలో కూడా వర్షాలు పడకపోవడం వల్ల గోదావరి నది నడక ఇంకా ప్రారంభం కాలేదని చెప్పవచ్చు ఈ సంవత్సరం. కానీ కృష్ణా నది మాత్రం పరుగులు పెడుతుంది. ఎందుకంటే కర్ణాటకలో కురిసినటువంటి వర్షాల వలన కృష్ణా నది ఇక్కడ పరుగులు పెడుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడంతో ఆ వాటర్ అంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కూడా కొత్త జలకళ సంతరించుకుంది. కొత్త నీటితోటి కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. అక్కడి నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కూడా వాటర్ వెళ్తాయి. ఒకసారి మన గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రధానంగా మనకు సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఏపీకి వచ్చేసి ధవళేశ్వరం బ్యారేజ్ ప్రధానంగా ఉన్నాయి. సో మనకు ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యము 80.50 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 13.83 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే చాలా వాటర్ మనకు తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 75% నీటి నిల్వ అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు ఎక్కువగా ఉంటుంది. లక్షలాది ఎకరాల్లో ఆయకట్టు సాగవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఎస్ఆర్ఎస్పి వాటర్ వెళ్తుంది. కాబట్టి 80 టీఎంసీలకు గాను కేవలం 13 టీఎంసీలే నీరు ఉంది. కాబట్టి ఇది ఇంకా చాలా వాటర్ మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావాల్సి ఉంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితి కూడా అదే ఉంది. 20 టీఎంసీలకు కానీ కేవలం 8 టీఎంసీలే ఉంది. అందుకే 12 టీఎంసీల వాటరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రావాల్సి ఉంది. సో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండి వాటర్ వేస్తేనే ఇక్కడి నుంచి లిఫ్టింగ్ ద్వారా అటు మిడ్ మానేర్స్ గానీ, లోవర్ మానేర్ గానీ వాటర్ వెళ్తుంది. సో అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఇక అటు మనకు కృష్ణా నదికి వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 215 టీఎంసీలే గాను ప్రస్తుతానికి 64 టీఎంసీలే ఉంది. నాగార్జున సాగర్కి వచ్చేసి 312 టీఎంసీలకు గాను 137 టీఎంసీలు మాత్రమే నాగార్జున సాగర్ లో ఉంది. సో అక్కడ కూడా మనకు ఎక్కువగా వాటర్ స్టోరేజ్ లేదు కాబట్టి ఇంకా బాగా ఇన్ఫ్లో రావాల్సి ఉంది. అంటే కృష్ణా నదికి కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాల వలన ప్రాజెక్టులోకి అయితే
వాటర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఒక వారం 10 రోజుల పాటు కంటిన్యూగా జూరాల గేట్లు తీసి పెడితే దాదాపు 50% వాటర్ అటు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక గోదావరి నది పరివాహక ప్రాంతం మాత్రం ఇప్పటికి కూడా డ్రై పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గోదావరి నది చాలా చోట్ల కూడా ఎడారిలానే ఈ వర్షాకాలంలో కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరి నది ప్రవాహము ప్రారంభం ఉండాల్సి ఉంది. శ్రీరామ్ సాగర్ గాని అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా భారీగా నీరు రావాల్సి ఉంది. సో ఈ సీజన్ లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాముఖ్యత చాలా ఉందని చెప్పవచ్చు. అంటే గత బీఆర్ఎస్ హయాంలో ఎల్లంపల్లి దిగువన నిర్వహించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వాటర్ను లిఫ్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ అయినా, అన్నారం బ్యారేజ్ అయినా, సునీల బ్యారేజ్ అయినా ఈ 3 బ్యారేజీలలో కూడా ప్రాబ్లమ్స్ రావడంతో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో వాటర్ స్టోరేజ్ చేయడం లేదు. కాబట్టి ఈసారి కూడా ఈ 3 బ్యారేజీలలో నీటి నిల్వ చేయకుండా దిగువకి నీటిని పంపించే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ స్టోరేజ్ కాదు. మెయిన్ గా మనకు గోదావరి నదిలో వాటర్ స్టోరేజ్ అవ్వాల్సింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టులనే అత్యంత కీలకమైనవి. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు కనుక నిండితే అక్కడి నుంచి మిడ్ మేనర్ కు ఎల్లంకి వాటర్ లిఫ్ట్ చేస్తాం. దాంతో పాటు ఎస్ఆర్ఎస్పి కాల్వలో బ్యాక్ వాటర్ కాల్వలో వాటర్ నింపి అక్కడి నుంచి కూడా అటు మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లో కూడా వాటర్ లిఫ్ట్ చేస్తారు. కాబట్టి గోదావరి నది ప్రవహించాల్సినటువంటి ఆవశ్యకత చాలా అత్యవసరంగా ఉందని చెప్పవచ్చు. దీనికోసం భారీ వర్షాలు పడాలని కూడా అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.